ఎప్పటి నుండో క్యూట్ లవ్ బర్డ్స్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చైతన్య సమంతల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీళ్ళిద్దరి పెళ్లిలో మొదటి అధ్యాయం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇక పెళ్లే బ్యాలెన్స్, అది కూడా మార్చి నెలలోనే అని సమాచారం. ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవ్వగానే నాగార్జున ఇక నుండి చై శామ్ అనేది అఫీషియల్. ఈ భూమి మీద నాకంటే హ్యాపీ పర్సన్ ఎవరూ లేరంటూ ట్వీట్ చేశాడు. అలాగే నా తల్లి ఇప్పుడు నా కూతురు అంటూ టచింగ్ ట్వీట్ పెట్టిన నాగ్ దాంతో పాటు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశాడు. ఆ ఫొటోస్ లో చై శామ్ ల సెలబ్రేషన్ పీక్స్ లో ఉంది. ఇక అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి పోజ్ ఇచ్చిన పిక్ అయితే కేక అంతే. అయితే ఆ ఫొటోస్ లో ఎక్కడా కూడా చైతన్య తల్లి లక్ష్మి కనిపించకపోవడం విచిత్రం. చైతన్యతో ఆమె రిలేషన్ తక్కువైనా కూడా ఇలాంటి ఈవెంట్స్ కి కూడా రాకపోవడం చిన్న లోటే. జోష్ మూవీ షూటింగ్ టైమ్ లో మాత్రం చైతన్యని కలిసి ఆమె తన బెస్ట్ విషెస్ తెలిపింది. పాత రిలేషన్స్ ఎలా ఉన్నా ఆమె కూడా వచ్చుంటే వీళ్లతో పాటు కలిసి కనిపించుంటే బాగుంటేది. ఇక పెళ్ళైతే ఎలా వెకేషన్ వెడ్డింగ్ దాదాపు 15 రోజుల పాటు విదేశాల్లో జరుగుతుంది. అక్కడికి ఆమె వచ్చినా రాకపోయినా కూడా ఎవరికీ తెలియదు. కనీసం తన కొడుకు కోసమైనా ఈ ఎంగేజ్మెంట్ కి వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఇన్నర్ విషయాలు మనకు తెలియవు కాబట్టి ఆమె రాలేకపోవడానికి కారణాలేంటో కూడా పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇన్విటేషన్ వెళ్లే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య దగ్గుపాటి అక్కినేని కుటుంబాల మధ్య రిలేషన్ బాగా స్ట్రాంగ్ అయింది. అయితే ఇరు కుటుంబాల నుండి పెద్దవాళ్లు లేకపోవడం కొంచెం బాధ కలిగించే విషయమే. అయినా కూడా 2 ప్రెస్టీజియస్ కుటుంబాలకు సంబంధించిన వారసుడు నాగ చైతన్య చివరికి పెళ్లికొడుకయ్యాడు. తన తొలి సినిమా సక్సెస్ అందించిన పార్ట్నర్ నే లైఫ్ పార్ట్నర్ గా సెట్ చేసుకున్నాడు. సో ఆల్ ది బెస్ట్ టు చై అండ్ శామ్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.